సడన్గా ఒక రూల్ అయితే పాస్ చేశారనమాట. బల్దీ వాళ్ళు ఉంటారు ఇక్కడ మన ఇంటికాడ గవర్నమెంట్ మున్సిపాలిటీ ఉంటారా వాళ్ళలాగే సేమ్ ఎక్కడ అలాగే ఉంటారనమాట. వాళ్ళైతే కోవిడ్ వాళ్ళు ఒకప్పుడు కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి ఇల్లు ముందు పక్క ఎవరికన్నా భూమి ఉంటుంది కదా, అంటే ఖాళీగా ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ని ఆక్రమించేసుకొని దివానీలు అలాగే కార్ పార్కింగ్లు చెట్లు పెంచుకోవడం పార్కులు అలాంటి రకరకాల డిజైన్ చేసి పెట్టుకొని ఆక్రమించే మాదిరి ఉన్నారనమాట. అంటే ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో. ఇప్పుడు ఏం చేస్తారంటే కోవిడ్ గవర్నమెంట్కి సంబంధించినటి ఇప్పుడు ఇబ్బంది అని చెప్పేసి ఒక నోటీస్ అయితే ఇచ్చేసి ఎవరికైతే ఇలాగా భూములను అయితే ఆక్రమించుకుని ఉన్నారో వాళ్ళకందరికీ నోటీసులు అంటించేసి, అంటే డైరెక్ట్గా వాళ్ళకి మెసేజ్లు ఉంటాయో తెలియదు కానీ పేపర్లు అయితే వాళ్ళ ఇంటికి అతికిచ్చేసారనమాట. ఇలా కొన్ని రోజుల్లో మీరు ఖచ్చితంగా దాన్ని తొలగించే ప్రయత్నం చేయండి, లేకుండా అంటే ఫైన్ వేస్తాము ఎంత అని చెప్పి ఒక రూల్ అయితే పాస్ చేశారనమాట. వెంటనే విత్ ఇన్ డేస్లోనే మరుస రోజు జేసీలు పెట్టేసి వర్కర్లు కానీ జేసీబీలు పెట్టి కానీ మొత్తం తోపిచ్చేసుకున్నారనమాట. అంటే అలా జరగకపోతే ఫైన్ వేస్తారు. ఫైన్ వేస్తే ఎక్కువగా మోతాదులో ఇస్తారనమాట, డబ్బులు ఎక్కువగా ఫైన్ పడుతుంది. అలా భయపడిన వాళ్ళు ఎక్కువగా అదరాబదరాగా మొత్తం ఇళ్ళ దగ్గర ఉన్న పార్కులు కానీ అలాగే ఉయ్యాలి పిల్లలు ఊగుతల్లా అలాంటి చిన్న పార్కులు పిల్లల కోసం ఏర్పాటు చేస్తుంటారనమాట. అవి ఈ చెట్లు డిజైన్గా చేసుకుంటాయి. ఇలాంటి మొత్తం విత్ ఇన్ డేస్లోనే జేసీబీలు పెట్టేసి మొత్తం తోపిచేశారనమాట. ఓకేనా, ఇక్కడే కాదు కోవిడ్లో అన్ని మా ఏరియాలోనే కాదు, కోవిడ్లో అన్ని ఏరియాల్లో కూడా ఇలా ఎవరైతే ఆక్రమించుకొని దివానీలు ఇలాగా చేసుకున్నారో వాళ్ళు మొత్తం కొట్టేసుకున్నారనమాట. కాబట్టి ఇప్పుడు మీకు వీడియో చూపిస్తా. అంటే కొట్టేటప్పుడు కాదు, కొట్టేసిన తర్వాత పెద్ద చెట్లు, పాత చెట్లు, లావు చెట్లు, అంటే ఎప్పటి నుంచి పెంచారో మరి ఈరోజు అయితే వాటికి రుణం జరిపింది, కొట్టేస్తారనమాట. ఓకేనా, ఇప్పుడైతే ఇలా కోవిడ్లో దివానీ పనులు చేసే వాళ్ళకి డ్రైవర్లు బయట ఉంటారు కదా, ఇంట్లో కాకుండా డ్రైవర్లని బయట పని చేస్తారు, బయట పెట్టుకుంటారు అనమాట రూముల్లో. వాళ్ళు ఏం చేస్తారంటే సడన్గా తీపిచ్చేసి ఇంట్లోనే పెట్టుకోవటం, లేకపోతే ఇంటి పైన పెట్టుకోవటం, క్రేన్లు తెప్పించి. నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసిన, అతను డ్రైవర్ రూమ్ పోతుందని చెప్పి ఒక క్రేన్ ఒకటి తెచ్చేసి మట్టగా తీసేసుకొని అతనికి ఇంట్లో పెట్టేదానికి లేదు, అలా బయట రూమ్ తీసుకునేదానికి లేదేమో కదా, అది క్రేన్ తెచ్చేసి మట్టగా దాన్ని తీసుకొని పోయి ఇంటి పైన పెట్టేశారనమాట. ఓకేనా, అలాగా ఎవరికి ఇష్ట విషయంలో వాళ్ళు చేసుకునేటన్నీ ఇప్పుడు తీసేసుకున్నారనమాట. ఓకేనా, మీకు కూడా మీ ఏరియాలో కూడా ఇలా జరిగిందా కింద కామెంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు అక్కడ తోస్తే అడిగి పోదాము, మీకు వీడియో అయితే చూపిస్తా. టైం ఎంత అయింది, 6:30 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నేను వీడియో చేసేటప్పటికి పొద్దుపోయింది అనుకో, నేను అవపడ్ను. ఇప్పుడు ఆ వీడియో కూడా మబ్బు కనపడుతుంది. అందుకే చకచకా మాట్లాడేసి చకచకా వీడియో చేసి పెడదాం అనుకుంటున్నా. అందుకే ఆయాసం పోసుకుంటూ వీడియో చేస్తాను అనమాట. ఇప్పుడు నా బ్యాక్ సైడ్తో ఆ ఇంట్లో ఇప్పుడు నేను చెప్పింది కూడా ఇది ఈ విధంగా ఆధారంగా అవన్నీ మొత్తం దివాణీలు ఉన్నాయి. ఒకప్పుడు దివాణీలు ఉన్నాయి, మొత్తం కట్ చేసేస్తారనమాట కత్తిరితో. 2 మీటర్లు 4 మీటర్లో 2 మీటర్లో మరి ఇంతవరకు ఉండాలి, మిగతాది ఏం ఉండకూడదు అని చెప్పి ఇంత లెవెల్ పెట్టేసి కొట్టేసుకున్నారు. ఆ దివాళి ఉన్నాయి, తోపు చేసి చెప్తా కోవిడ్ మొత్తం క్లీన్ చేసే విధంగా ఉన్నాయి. ఒకవేళ ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, నేను డ్యూటీ పెట్టి చూస్తా ఉన్నా, అక్కడక్కడ ఉన్నాయి. అవి కూడా పోదలుచుకునేవి అనుకుంటున్నా, కాబట్టి లైట్గా పోతాయి. సరేనా, పదం అక్కడికి పదం. మొత్తం ఇలాగా మొత్తం కొట్టేసుకొని ఇలా చేశారనమాట. అంటే అప్పుడు చెట్లు పొడుగ్గా ఉన్నాయి కదా, ఇప్పుడు లేదనమాట. ఇంటింటికాడ ఇలా కొట్టేసి ఇక్కడైతే వేసుకుంటారు. ఇవి కూడా తీసేస్తారనమాట. తీసేసిన తర్వాత పడేస్తారు. ఎట్లా కూడా కొంచెం టైం స్పెండ్ చేస్తారు. ఇక్కడ దివానీ అయితే ఉన్నాయి. ఇక్కడ చెప్తా చూడండి. ఇక్కడ మొన్న పొద్దున్నే చూస్తూ ఉన్నప్పుడు మనుషులను పెట్టేసి నల్లగడ్డనే కట్ చేపిస్తూ ఉన్నారు. చూడండి, మొత్తం అక్కడ కొట్టేసింది. ఇదేం గోరిండా చెట్లాగా ఉండదు. దివాణీలోని పిఓసి పైపులు ఉంటాయి కదా, దివాణి పగల కొట్టింది అక్కడ చూపించారనమాట. ఇలా అయితే మొత్తం
చూడండి ఇక్కడ దివాని ఉండింది, దివాని అయితే పిచ్చిల పూజలు బాగా పడేశారు. అయితే నాకైతే మంచిదే అనిపిస్తుంది, ఎందుకంటే బండ్లు పెట్టుకునే ప్లేస్ లేకున్నా ఇలాంటి ఇబ్బంది కదా. ఇలా ఉంటే మీకేమనిపిస్తుందో చెప్పండి కింద. ఇది మంచి ప్లానా లేకనంటే కదా. ఇంకా 2-3 వీడియోలు పెడతా చూడండి. కాబట్టి ఈ ఒక్క ప్లేస్లో నేనైతే పొద్దు పోతుందని చెప్పి నేను 2-3 ప్లేస్లు అయితే చూపించా. ఇంతకన్నా తక్కువగా ఉండదు కాబట్టి అంతకన్నా చాలా చేయలేము అనమాట. ఓకేనా, ఇప్పుడైతే నేను వీడియో ముగిస్తున్నా. చూడండి, ఇప్పుడు నేను వీడియో తీసేసి అదరా మళ్ళీ డ్యూటీకి వచ్చేసిన. డ్యూటీకి వచ్చినప్పటికి ఎంత పొద్దుపోయిందో చూడండి. వచ్చేసిన టైం కరెక్ట్గా 7:20 టైం. ఓకేనా, వీడియో పూర్తిగా చూసారు కాబట్టి కింద సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. నేను హరి, SVKD వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.